రైట్ ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలోని వార్తలను చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇదే ఇక ఏదైతే క్రికెట్ సంబంధించి జగజ్జేతలు మహిళల వన్డే వరల్డ్ కప్ విజేత భారత్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే తొలిసారి కరళ కప్ కైవసం చేసుకున్నారు, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం సాధించారని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే అంతులేని వేధ ఆగని కూల్చివేతలు అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే హైడ్రా కూల్చివేతల పర్వంపై ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇల్లు కోల్పోయినటువంటి బాధితులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. ఇటు పక్కనే మళ్ళీ ఇంకోవైపు హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట బాబానగర్లో ఉన్నటువంటి అన్నా గ్రామర్ స్కూలు భవనాన్ని శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది ఏదైతే స్కూలు భవనాన్ని కూడా ఇటు కూల్చివేశారో దీనికి సంబంధించి కూడా ఇక ఫోటో వార్త చూడొచ్చు. ఇక బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం మనం. కేసీఆర్ అంటే కట్టుడు, రేవంత్ అంటే కూల్చుడు అంటూ కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం ప్రధానంగా చూడవచ్చు. ఏదైతే కేసీఆర్ హయాంలో అన్ని అభివృద్ధి ఫలాలు అందుకున్నారో, ఎక్కడైనా శంకుస్థాపనలు చేశారో, అలాగే ప్రతి ఒక్క చోట గ్రామం నుంచి మొదలుకుంటే పట్టణం వరకు కూడా సిటీ మొత్తం కూడా ఎక్కడైనా కూడా శంకుస్థాపనలు చేసి ఏదైతే కొత్త కొత్త పథకాలు సృష్టించడం కావచ్చు, లేకుంటే భవనాలు కట్టడం కావచ్చు, జిల్లాలకు ఒక్కో జిల్లాకు కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు, లేకుంటే పల్లె ప్రగతి అంటూ కూడా వనాలు ఏర్పాటు చేయడం కావచ్చు. కేసీఆర్ సర్కార్ టైంలో అన్ని అభివృద్ధి జరిగాయి, కట్టడాలు జరిగాయని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి వార్త. ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ రాగానే అన్నీ కూల్చుతున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్తను చూడొచ్చు మనం ప్రధానంగా. పేదలను కూల్చే బుల్డోజరు, బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసే టూల్ హైడ్రా అంటూ కూడా కేటీఆర్ ఆరోపించారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ టైటిల్ చూడొచ్చు. హైడ్రాది న్యాయమే అయితే శని ఆదివారాల్లో అర్ధరాత్రి పూట పేదల ఇళ్లపైకి ఎందుకు వస్తున్నదంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇవ్వడానికి హైడ్రాకు ఇబ్బంది ఏమిటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఏంటంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి ఇక్కడ వార్తను మనం చూడవచ్చు క్లియర్ కట్గా. చెరువుల్లో కట్టినటువంటి పెద్దల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఏదైతే చెరువుల్లో కట్టడాలు చాలా చోట్ల జరిగాయి, వారి పెద్దలు చెరువుల్లో కట్టుకున్నారు కాబట్టి వారి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. హైడ్రా బాధిత పేదలందరికీ అండగా ఉంటాము, బీఆర్ఎస్ అండగా ఉంటుంది అంటూ కూడా కేటీఆర్ భరోసా ఇచ్చారు. వారి తరపున బీఆర్ఎస్ న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ కూడా వారికి భరోసా ఇచ్చినటువంటి సందర్భం. అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామంటూ కూడా కేటీఆర్ హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ సబ్ టైటిల్ మనం చూడవచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరికీ ఏదైతే బాధితులకు భరోసా ఇచ్చారు. హైడ్రా అరాచకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు నిన్న, అది కూడా మనం లైవ్ ద్వారా చూసాం. కారుకు ఓటేస్తేనే గ్యారంటీలు అమలవుతాయి. ఏదైతే ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తథ్యమంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం. కాంగ్రెస్ ఓటమి భయంతోనే రేవంత్ ఫ్రస్ట్రేషన్లో ఉంది. రేవంత్ కావచ్చు, రేవంత్ సర్కార్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా వార్తను చూస్తున్నాం. ఇక్కడ ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు. ఇంకొకటి క్లియర్గా పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు పంచిపెడుతున్నారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే అరకెపూడి కబ్జాలపై చర్యలేవి, అరకెపూడి గాంధీ కబ్జా చేసినటువంటి స్థలాలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. దమ్ముంటే 1100 కోట్ల విలువైనటువంటి భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ ప్లగార్డులు ప్రదర్శిస్తూ ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే అరకెపూడి గాంధీకి సంబంధించినటువంటి స్థలంలోనే గాజుల రామారంలోని హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివేకానంద, షంబీపూర్ రాజు తదితరులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే 1100 విలువ చేసినటువంటి భూమిని హైడ్రా ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు, కాంగ్రెస్ సర్కార్ ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు, అది ఏదైతే అరకెపూడి గాంధీకి సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, లేకుంటే ముందుగా టచ్ చేశారు, తర్వాత వదిలేసిన తర్వాత అరకెపూడి గాంధీ అక్కడ మళ్ళీ ఏదైతే అక్కడ ఫెన్సింగ్ పెట్టుకున్నటువంటి సందర్భం, దానికి సంబంధించి ఎందుకు హైడ్రా పట్టించుకోవట్లేదంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ బృందం డిమాండ్ చేస్తుంది. హైడ్రా కూల్చివేతల ప్రాంతాలు, మూసీ పరివాహకంలో అక్రమ నిర్మాణాల పరిశీలన, ఏదైతే అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటూ కూడా వాటిని బయటకు ప్రజలకు చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది.
వాటికి సంబంధించి ఇక్కడ మనం ఐటమ్ చూడొచ్చు. ఇక పిల్లల స్కూలు కూల్చి తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చలే. ఏదైతే పిల్లల స్కూల్ను కూల్చారు కానీ తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చలేదు, తిరుపతి రెడ్డికి స్టే తీసుకొచ్చుకున్నందుకు కూల్చలేదు అంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. నాన్న ఆర్మీలో పనిచేశారు. ఆయన అమీన్పూర్లో జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. నేను చిన్నపిల్లల కోసం పియానో స్కూలు నడుపుతున్నా. స్కూలు FTAలో ఉన్నదని హైడ్రా అధికారులు చెప్తే హైకోర్టుకు పోయినా. నాకు ఇచ్చినటువంటి రోజునే సీఎం రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి హైకోర్టు ఇచ్చింది స్టే. కానీ నా ఆర్డర్ కాపీని అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి పూట వచ్చి అర్ధరాత్రి దాకా కూల్చేసిండ్రు. తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం నేటికి కూల్చలేదు. ఇన్నాళ్ళు సంపాదించిందంతా పోయింది. EMIలు కూడా కట్టే పరిస్థితి లేదు. మా ఇంటి వెనుక కట్టినటువంటి కిడ్స్ హాస్పిటల్ను కూడా కూలగొట్టిరంటూ కూడా కుమార్తె మాన్సీతో మధుసూదన్ చెప్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్గా ఫోటోలో చూడొచ్చు. తండ్రి కూతురు దానికి సంబంధించినటువంటి వార్తను కూడా క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ మైనార్టీ స్కూలు కూల్చేసినటువంటి సర్కార్ అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. కోర్టు స్టే ఇచ్చినా ఖాతరు చేయని ప్రభుత్వం పరీక్షలు రాస్తుండగా బుల్డోజర్తో చర్యలు, కనికరం చూపని GHMC అధికారులు. ఏదైతే నోటీసులు ఇవ్వకుండానే చాంద్రాయణగుట్ట అన్నా గ్రామర్ స్కూల్లో కూల్చివేతలు ఇలా కొనసాగాయి. దీనికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. లక్షల విలువైనటువంటి పాఠశాల ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. దానికి సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఏదైతే వచ్చినటువంటి బుల్డోజర్లు కావచ్చు, వచ్చినటువంటి అధికారులకు ఇంతసేపు మొరపెట్టుకున్నా కూడా అధికారులు వినని పక్షం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్తను చూద్దాం. ఇక్కడ చూస్తున్న మైనార్టీ స్కూల్కి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ చూద్దాం మనం. ఏదైతే నోటీసులు ఇవ్వకుండానే చాంద్రాయణగుట్టకు సంబంధించినటువంటి అన్నా గ్రామర్ స్కూల్లో కూల్చివేతలు కొనసాగాయి. లక్షల విలువైనటువంటి పాఠశాల ఫర్నిచర్ కూడా ధ్వంసమైందంటే ఇక్కడ వార్తను చూడొచ్చు. ఉదయం వేళ మైనార్టీ పాఠశాల ప్రారంభమైంది. టీచర్లు పాఠాలు బోధిస్తుండగానే విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. అందులో 7వ తరగతి విద్యార్థులు తదేకంగా పరీక్షలు కూడా రాస్తున్నారు. అక్కడ ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దాలు, తమ మీదికే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందేమోనన్న భయంతో ఆ స్కూలు కలకలం రేగింది. టీచర్లు విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఏదైతే స్కూల్లో పిల్లలున్న క్రమంలో కూడా వారికి పిలవకుండా, బయటకు రమ్మని చెప్పకుండా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇదంతా కూల్చివేతలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచర్లు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. వాస్తవానికి లోపల ఎవరున్నారు ఏంటనేది కూడా తెలుసుకోకుండా ఇలా కూల్చివేతలు కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఆ టైంలో ఏదైనా జరగడానికి జరిగితే ఏంటి పరిస్థితి, దానికి ఎవరు బాధ్యులు అంటూ కూడా అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి వార్తలు మనం చూస్తున్నాం. ఇక మిగతా వార్తలు చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఏదైతే కాంగ్రెస్ గూండాగిరి అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు క్లియర్గా మనం. ఆదివారం ఖమ్మం జిల్లా మనుగురులోని బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను తగలబెడుతున్నటువంటి కాంగ్రెస్ ముఖలు. ఇది ఏదైతే పకడ్బందీగా జరిగినటువంటి, ఏదైతే ప్లాన్ ప్రకారం పకడ్బందీగా జరిగినటువంటి ఈ ఘటన. ఏదైతే తెలంగాణ భవన్కి సంబంధించి వార్తను మనం క్లియర్గా చూడొచ్చు. తెలంగాణ భవన్కి సంబంధించి నిన్న మనం ఆల్రెడీ దీనికి సంబంధించి లైవ్ కూడా చూసాము. తెలంగాణ భవన్లో పైకెక్కి ఆల్రెడీ కాంగ్రెస్ సంబంధించినటువంటి బ్యానర్స్ కట్టారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి జెండాలు అక్కడ పాతారు. మొత్తానికి భవనానికి కూడా కలర్ వేసి ఆ పేరు కూడా మార్చినటువంటి సందర్భం చూడవచ్చు. లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ భవన్ సంబంధించినటువంటి ఆ భవన్ ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా బయటకు తీసుకొచ్చి కాల్చారు. పెద్ద ఎత్తున ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి కాల్చారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర వహించారు. పైగా కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతుగానే అక్కడ నిలబడ్డారు తప్పే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి కనబడింది. కాంగ్రెస్ గూండాగిరి అంటే ఇక్కడ మనం చూడొచ్చు. మనుగురులోని బీఆర్ఎస్ నియోజకవర్గ ఆఫీస్పై దాడి జరిగింది. పోలీసులు చూస్తుండగానే కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం క్లియర్గా. 4 కార్యకర్తలపై కూడా పిడుగు దొరుకుతారు, బయటకు గెంటు వేశారు. అలాగే ఒకరిద్దరు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ కార్యకర్తలకు కూడా కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్ బయటకు తీసుకొచ్చి నిప్పు కూడా పెట్టారు. దౌర్జన్య కాండపై భగ్గుమన్నటువంటి బీఆర్ఎస్ లోకం కూడా ప్రశ్నిస్తుంది. ఏంటి గుండాగిరి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. పలు చోట్ల నిరసనలు కూడా తెలిపారు. దీనికి సంబంధించి మొత్తానికి దాడి చేసినటువంటి వారిని వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఏదైతే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయడం ఏంటంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ సర్వేలోనూ 5% వెనుకబడ్డామంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు క్లియర్గా. ఏదైతే జూబ్లీ హిల్స్లో ప్రజానాడిపై సీఎం ఆందోళన వ్యక్తం
చేస్తున్నట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. రిపోర్టు చేతికిచ్చి మంత్రులకు రేవంత్ తలంటాడంటూ కూడా ఏదైతే ఇక్కడ వార్తను చూడొచ్చు. రిపోర్టులన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయంటూ కూడా వాళ్ళలో మల్లగులాలు పడుతున్నటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. నిఘా వర్గాల నివేదికలను కారుదే ఉందంటూ కూడా నిఘా వర్గాల ద్వారా కూడా వారికి తెలిసిందన్నట్టు ఇక్కడ వార్తను చూడొచ్చు. ఇలాగైతే కష్టం, గ్రౌండ్లో పరిస్థితి ఏమీ బాగోలేదంటూ కూడా వారికి వచ్చినటువంటి నివేదికను బట్టి తెలుస్తున్నట్టు వార్తను చూడొచ్చు. మిమ్మల్ని నమ్మిన ఇంట్లో కూర్చుంటే కుదరదు, ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి క్యాడర్ నమ్మి ఇంట్లో కూర్చుంటే కుదరదంటూ కూడా వార్త చూడొచ్చు. ఇన్ఛార్జీల మీద ప్రచారం వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఏదైతే ఇన్ఛార్జీల మీద ప్రచారం వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇలా అయితే ఇలా అంటూ కూడా వాళ్ళు ఒకరికొకరు గుస్సాయించుకుంటున్నటువంటి సందర్భం సంబంధించి మనం చూడొచ్చు. ఇకనైనా పట్టించుకోండి, షోలు మానేసి ఇల్లు తిరగండి, ఏదైతే ఆర్భాటలకు ప్రగల్భాలకు పోకుండా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయండి అంటూ కూడా మంత్రుల సమీక్షలో ముఖ్యమంత్రి రెడ్డి వారిపైన గుస్సా అయినట్టు దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిలుతున్నాయి. పలు ప్రైవేటు సర్వేలతో పాటు సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేయడంతో ఏం చేయాలో పాలుపోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళనలో మునిగిపోయారు. బీఆర్ఎస్తో పోలిస్తే 5% వెనుకబడినట్టు తాజాగా మరో సర్వే కూడా తేల్చి చెప్పడంతో రేవంత్ తన ఆవేదనను మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ముందు వెల్లడించినట్లు ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ఆదివారం వారిని లంచ్ మీటింగ్కు పిలిపించి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో పార్టీ పరిస్థితిని వారికి వివరించి చెప్పినట్టు కూడా తెలుస్తోంది. సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రచారంపై కూడా వారితోటి మాట్లాడినట్టు ఇక్కడ క్లియర్గా ఈ వార్తను బట్టి చూడొచ్చు. ఏదైతే ఇష్టానుసారంగా షోలు నిర్వహించడం కాదు, ఇంటింటికి ప్రచారం చేయండి అంటూ కూడా వారిపైన గుస్సా అయినట్టు కూడా దీనికి సంబంధించి మనం వార్తను చూడొచ్చు. ఏదైతే ఇక్కడ గురుకుల విద్యార్థులపై పోలీసులు అంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. ప్రిన్సిపాల్ వేధింపులను నిరసిస్తూ షాద్నగర్లో బాలికల రాస్తారోకో చెదరగొట్టేందుకు పోలీసుల యత్నం, మఫ్టీ కానిస్టేబుల్పై విద్యార్థుల దాడి, పోలీసుల దౌర్జన్యం, అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయంటూ కూడా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. మరో వార్త చూసుకున్నట్లయితే బీజేపీకి బి టీం ఎంఐఎం అంటూ కూడా బీహార్లో ఎంఐఎంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. అలీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న ఎంఐఎం, జూబ్లీస్లో కాంగ్రెస్ ప్రచారానికి ఎంఐఎం దూరంగా ఉందంటూ కూడా చూస్తున్నటువంటి వార్తను చూడొచ్చు. సంపన్నులు సర్కారు బడుల్లో చేరట్లేదు, జనరల్ కేటగిరీ విద్యార్థులకు 8% లోపే అంటూ కూడా ఇక్కడ మరొక వార్తను చూడొచ్చు. గవర్నమెంట్ స్కూల్లో 55% బీసీలే, ఎస్సీలు 24%, ఎస్టీలు 13% మాత్రమే ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. అత్యధికులు ప్రైవేటు బడుల్లోనే ఉన్నారంటూ కూడా చూడొచ్చు. ఆందోళన కలిగిస్తున్నటువంటి విద్యాశాఖ గణాంకాలు, ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక ఏదైతే ఇంకా మరొక వార్త చూసుకున్నట్లయితే కాలేజీలకు తాళాలు, ఏదైతే కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్న నేపథ్యంలో కాలేజీలకు తాళాలు వేస్తున్నట్టు ప్రకటించారు. నేటి నుంచి కళాశాలల నిర్వధిక బంద్ కూడా కొనసాగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకు కాలేజీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. తాళాలు తీయం, పరీక్షలు పెట్టమంటూ కూడా యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు బంద్కు సంబంధించి పలు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంగా దానికి సంబంధించి వార్త చూడొచ్చు. కాలేజీలకు ఈ రోజు నుంచి మొత్తానికి తాళాలు వేశారు. కాలేజీలో బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విడతల వారిగా ఒక్కో రోజు ఒక్కో రకంగా వారి యొక్క నిరసన కొనసాగుతుంది అంటూ కూడా చెప్పారు. దానికి సంబంధించి వార్తను చూద్దాం. ఇక మరొక వార్తను చూద్దాం. ఏదైతే 7 మంత్రుల మెడపై కత్తి ఉన్నట్టు కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్తను చూడొచ్చు. జూబ్లీ హిల్స్ రిజల్ట్ సంబంధించి జూబ్లీ హిల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత వారిపైన వేటు పడే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం మనం. 14వ తారీఖు తర్వాత ఏ క్షణమైన క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరగొచ్చు అంటూ కూడా ఇక్కడ మనం క్లియర్గా ఈ వార్తను బట్టి చూడొచ్చు. ఢిల్లీ దక్షిణ గురువు ఆశీస్సులతో ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే 2 బీసీ 2 దళిత ఓ గిరిజన మంత్రికి పై అవుట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఏదైతే 2 బీసీ మంత్రులట, అలాగే 2 దళిత మంత్రులట, అలాగే ఓ గిరిజన మంత్రి కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ క్లియర్గా వార్తను మనం చూస్తున్నాం. వాటర్లో నీళ్లు, మంత్రికి ఉద్వాసన తప్పదా? ఏదైతే ముఖ్య నేతగా స్వయంగా
కత్తి ఇచ్చినటువంటి ఢిల్లీ దూత అంటూ కూడా ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. ఏదైతే ఇటీవల తనపై ఆరోపణ చేసినటువంటి మంత్రితో పాటు తనకు నచ్చని మరికొందరిపై ముఖ్య నేత కత్తికట్టారా అంటే అవుననే ఈ వార్తను బట్టి తెలుస్తుంది. జూబ్లీస్ ఎన్నికల తర్వాత వారిపైన వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారంటూ కూడా వార్తను చూడొచ్చు. అంటే అవుననే సమాధానం వస్తుందంటూ కూడా ఇక్కడ వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. ఢిల్లీలోని ఓ దక్షిణాది నేత ఆశీస్సులతో ఢిల్లీ దూత సహకారంతో పలువురు మంత్రులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. జూబ్లీహిల్స్లో వెనుకబడడంపై మంత్రుల మీద ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆయన అదే ఆధునిక చర్యలకు దిగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే క్లియర్గా చూడొచ్చు. రాష్ట్ర మంత్రివర్గం మేడపై ఖడ్గం వేలాడుతున్నదా అంటే ఏకంగా 7 మంత్రుల మీద వేటు పడనున్నదా అంటే దేవత అనుకున్న దూత ముఖ్య నేతకు కత్తి అందించిందా? ఢిల్లీ దక్షిణ గురువు వేసినటువంటి ట్రాప్లో పడి తనకు తెలియకుండానే కట్టప్పగా మారి ముఖ్య నేతకు మేలు చేసిందా అంటే ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఈ వార్తను బట్టి చూడొచ్చు. ప్రతి మంత్రి ఎవరికి వారుగా ఆర్థిక బలోపేతం కోసం అర్రులు చేస్తున్నారని, అదే రాష్ట్రంలో అవినీతి పెరిగేందుకు కారణమైందని ఢిల్లీ దూత అంతర్గత నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నివేదికల ఆధారంగానే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన కూడా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వార్త క్లియర్గా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఢిల్లీ కాంగ్రెస్ నిర్ణయించినట్టు కూడా సమాచారం. జూబ్లీస్ ఉప ఎన్నికలు దాదాపుగా చేజారినట్టేనని, ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా మంత్రివర్గ ప్రక్షాళన ఖరారు చేసినట్టు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే ఎంత పెద్ద స్కెచ్ వేశారో చూద్దామంటూ కూడా ఇక్కడ వార్తలు చూడొచ్చు మనం. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పరిపాలన గాడిలో పడలేదని, ముఖ్య నేతకు పాలనపై ఇంకా పట్టు రాలేదని ఏఐసీసీ ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. ముఖ్య నేత పాలన తీరుపై ఏఐసీసీ కమిటీలో అందరూ వ్యతిరేకంగానే ఉన్నట్టు తెలిసింది. అయితే అటు ఏఐసీసీకి ఇటు పార్టీ అధిష్టానానికి మధ్య సంధానకర్తగా ఉన్నటువంటి ఒకే ఒక నేత మాత్రం ముఖ్య నేతను వెనుకేసుకొస్తున్నట్టు తెలిసింది. ముఖ్య నేతకు దక్షిణ గురువుగా మారినటువంటి ఆయన ఏడాదిన్నరగా కాపాడుకుంటూ వస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏడాది కిందనే తెలంగాణ ముఖ్య నేతను మార్చాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూచనకు దక్షిణ గురువు కట్టె అడ్డం పెట్టి ఆపారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో ఢిల్లీ దూతగా హైదరాబాద్లో ఉన్న దీపాదాస్ మున్షి ఉదాసీనతతో ఉండడం వల్లే ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు నేరుగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలుస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను నేరుగా వారికి చెబుతున్నారని గుర్తించినటువంటి ముఖ్య నేత దక్షిణ గురువు పార్టీ అధిష్టానానికి చెప్పి మొదట ఆమెను రాష్ట్రం దాటించినట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక రైట్, తెర మీదికి కొత్త డిప్యూటీ అంటూ కూడా ఇంకొక వార్తను చూడొచ్చు మనం క్లియర్ కట్గా. ఏదైతే లిక్కర్ వ్యవహారంలో లెక్క తప్పి సీనియర్ ఐఏఎస్ను టార్గెట్ చేసినటువంటి మంత్రికి కూడా ఉద్వాసన తప్పదని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఆయన పదవి పోతుందని, ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాకి చెందినటువంటి మరో దళిత మంత్రి మీద అవినీతి ఆరోపణలు అధిష్టానానికి అందినట్టు తెలిసింది. ఢిల్లీ దూత కూడా ఆయన శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిపై సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఆయనను పదవి నుంచి తొలగించడం కానీ లేదా శాఖ మార్పిడి కానీ తప్పదని అంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే అదే కుటుంబం నుంచి ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్న నేతను తొలగించి సీనియర్ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక మంత్రికి ఉద్వాసన తప్పకపోవచ్చని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కీలకమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి కొందరు మంత్రుల నుంచి వాటిని తప్పించి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఏకంగా డిప్యూటీ పదవి కూడా మారవచ్చని సమాచారం. ఏదైతే డిప్యూటీ సీఎం సంబంధించి పదవి కూడా మారవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఈ వార్తను బట్టి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే పరిస్థితి మాత్రం మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చేజారిపోతుంది. ఏదైతే ఏ క్షణమైనా చాలా మార్పులు జరగచ్చు అనేది ఇక్కడ ఈ వార్త బట్టి మనకు అర్థమవుతుంది. ఈ వార్త సారాంశం కూడా అదే అర్థమవుతుంది. మొత్తానికి ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి ఖచ్చితంగా ఆ బైపోల్లో కాంగ్రెస్ ఓటమి పాలవుతుందనే సమాచారం పక్కా ఢిల్లీకి చేరుతుంది. అలాగే వారు సర్వేలు చేసినటువంటి సందర్భం కూడా తేలుతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే ఖచ్చితంగా పెను మార్పులు జరగచ్చు. సీఎం మారవచ్చు, లేకుంటే మంత్రులు కూడా మారచ్చు అనేది ఇక్కడ వార్తలు బట్టి మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి సందర్భం.